లాస్ట్ క్లాస్లో రూబ్రిక్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. అలాగే సైబర్ నేరాలు, ఫ్రీవేర్స్ ఇవన్నీ నేర్చుకున్నాం కదండి. ఈరోజు సామాజిక మాధ్యమం అభ్యసన ప్రాధాన్యత ఈ టాపిక్ అయితే మన సిలబస్ షీట్ నుంచి నేర్చుకుందాం. దీంతో పాటుగా MOOC అండి, ఇది ఇంపార్టెంట్ టాపిక్. లాస్ట్ క్లాస్తో పోలిస్తే ఇది ఇంపార్టెంట్ అనమాట టాపిక్, బిట్స్ వైజ్గా టెట్కి. దీని గురించి కూడా నేర్చుకుందాం. దీంట్లో భాగంగా సామాజిక వేదికలు, ఫారంలు అంటారనమాట. దీనిలో ఎపెక్స్ గురించి అయితే తెలుసుకుందాం. విద్యార్థులు తమకు కావాల్సిన విషయాలను నిపుణుల నుండి, అధ్యాపకుల నుండి తెలుసుకుంటారు. ఉదాహరణకు ఎపెక్స్ ఆంధ్రప్రదేశ్ గణిత శాస్త్ర వేదిక. బిట్ అయితే అడిగి ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్ గణిత శాస్త్ర వేదికగా దేని పిలుస్తారంటే ఎపెక్స్ అనమాట. అంటే దీని నుంచి విద్యార్థులు టీచర్స్ నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఇది బ్లాగ్స్ అండి, జనరల్ టాపిక్ కదా. వెబ్లో ప్రచురింపబడే పోస్టులు గల సైట్ను బ్లాగ్ అంటారు. జస్ట్ అది ఒకటి తెలుసుకుంటే చాలండి, అలా అయినా ఒకటి. ట్విట్టర్ జనరల్ టాపిక్ అండి. ఇది కూడా ట్విట్టర్లో పిలిచి గరిష్టంగా మ్యాక్సిమం ఎన్ని అక్షరాలు ఉంటాయని అడిగారు టెట్లో. 140 అక్షరాలు గల మెసేజ్లను అకౌంట్లు కలిగి వినియోగదారులు చదువుకోవచ్చు. లాస్ట్ టైం టెట్లో అడిగారు. ఇది ఒక ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా. నెక్స్ట్ ఫేస్బుక్ గురించి అడిగాను. ఫేస్బుక్ కూడా జనరల్ క్వశ్చన్ అండి. ఫేస్బుక్ సృష్టికర్త ఎవరన్నారు? జూకెన్బర్గ్ ఎవరో ఉంటారని ఐడియా లేదు, మీకు ఉంటే కామెంట్ చేయండి. జుకర్బర్గ్ ఏనండి, జుకర్బర్గ్ అనమాట. ఆయనే ఫేస్బుక్ యొక్క ఓనర్. నెక్స్ట్ వాట్సాప్ గురించి ఉందండి. జనరల్గా అందరికి తెలిసిన విషయమే కదా, జనరల్ విషయాలు కాబట్టి జస్ట్ చూసుకోండి. లింక్డ్ఇన్ అని ఉండేదండి ఇది వరకు, స్కైప్తో పాటే అప్పుడు యూజ్ చేసేవారు. ఇది జనరల్గా అనమాట, ప్రొఫెషనల్గా యూజ్ చేసేది సోషల్ మీడియా ఏంటి అంటే లింక్డ్ఇన్ అనమాట. ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా అనమాట. ఇది ప్రొఫెషనల్స్ అండి. విద్యారంగం అన్నారు కానీ విద్యారంగం కాకుండా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఈ linkedin.comని యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎస్ అని ఉంది చూడండి, ఇది స్కైప్ అనమాట. స్కైప్ సింబల్ అండి అది. లాస్ట్ క్లాస్లో చూసుకున్నాం కదా స్కైప్ గురించి, ఇంపార్టెంట్ బిట్ అండి, రిపీట్ అవుతుంది మళ్ళీ. గూగుల్ ప్లెక్స్ అండి, ఇది ఒక చర్చా వేదిక. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇందులో విద్యారంగం కోర్సులు, బోధన, అభ్యసనకు సంబంధించి అనేక విషయాలు పోస్ట్ చేయబడతాయి. ఈ మాధ్యమం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు తమ అభిప్రాయాలను, ఆలోచనలను, ఆవిష్కరణలను ఇతరులతో పంచుకొని జ్ఞానాన్ని పెంచుకొని బోధనాభ్యాసాన్ని మెరుగుపరచుకోవచ్చు. సో గూగుల్ ప్లెక్స్ అనేది ఒక చర్చా వేదిక ఫర్ స్టూడెంట్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇది కూడా టాపిక్ అండి. సార్వత్రిక విద్యా వనరులు, ICT ప్లాట్ఫామ్స్, MOOC అండి. సో వివిధ ప్లాట్ఫామ్స్ ఏంటంటే మల్టీమీడియా కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, డిజిటల్ కెమెరాస్, హ్యాండ్ క్యామ్స్, ప్రొజెక్టార్లు, టీవీ, రేడియో, ఇంకా స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్స్, ఇంటరాక్టివ్ బోర్డ్స్, సామాజిక మాధ్యమాలు, ఇవన్నీ కూడా వివిధ ప్లాట్ఫామ్స్ ఆఫ్ ICT అనమాట. ఇవన్నీ గుర్తుంటాయి మనకి, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ హ్యాండీ. అది ఇందులో స్పెషల్గా ఉంటుంది హ్యాండీ కూడా ICTకి సంబంధించి. అలాగే ఇంటరాక్టివ్ బోర్డ్స్ కూడా ICTకి సంబంధించి. ఆ రెండు ఒకటి డిఫరెంట్గా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మిగతా అన్ని మనం జనరల్గా గుర్తుపట్టేయగలం. నెక్స్ట్ సార్వత్రిక విద్యా వనరులు, ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్, OER గురించి ఇచ్చారండి. సార్వత్రిక విద్యా వనరులు రకాలు: కోర్సులు, కోర్స్ మెటీరియల్స్, మాడ్యూల్స్, అలాగే టెక్స్ట్ బుక్స్, వీడియోలు, సాఫ్ట్వేర్ మరియు టూల్స్, టెక్నిక్స్, ఇవన్నీ కూడా సార్వత్రిక విద్యా వనరులు. ఇవన్నీ గుర్తుంటాయండి. ఇందులో మాడ్యూల్స్ ఒకటి పెన్సిల్తో టిక్ పెట్టాను కదా, అలాగే సాఫ్ట్వేర్ టూల్స్ ఒకటి, టెక్నిక్స్, ఈ మూడు కొంచెం సెపరేట్గా ఉన్నాయి. మిగతా అన్నీ కూడా సార్వత్రిక విద్యా వనరులుగా ఐడెంటిఫై చేస్తాం. అట్లాగే సింపుల్గా OS అంటే ఏంటి అని అడిగారండి లాస్ట్ టైము. కంప్యూటర్ భాషలో ప్లాట్ఫామ్ అనగా కంప్యూటర్ వ్యవస్థని సమన్వయపరిచే ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట OS. MOOC గురించి కొన్ని పాయింట్స్ ఇచ్చారండి. అందులో రెడ్ కలర్తో చేసిన ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాం. MOOC అండి అంటే భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సెస్ అనమాట, మెగా ఆన్లైన్ కోర్సెస్ అనమాట. అది చాలా ఎక్కువ మందికి ఎటువంటి రుసుము అంటే ఫీజు అనమాట లేకుండా ఇంటర్నెట్ ద్వారా అందుబాటులోకి తేబడిన కోర్సుని భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్స్ అంటారు, MOOC అనమాట. సో ఇది ఉచిత వెబ్ ఆధారిత దూర అభ్యసన కార్యక్రమము. పెద్ద సంఖ్యలో భౌగోళికంగా ఉన్న విద్యార్థులు పాలుపంచుకొనుటకు రూపొందించింది. దీనిలో ఉచిత కోర్సులు మెటీరియల్తో పాటు అభ్యాసకులకు ఆడియో, వీడియో టీచింగ్స్
లభిస్తాయి. అలాగే గ్రూప్ కొలాబరేషన్, కంప్యూటర్ ఆధారిత ముదింపు పరిపుష్టి ఉంటాయి. ఎంఓఓసిలో ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, పూర్తి చేయవచ్చు, ఎంతమంది అయినా చేరవచ్చు, ఎక్కడి నుంచి అయినా చదువుకోవచ్చు. అభ్యసన స్వీయ వేగంపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. అభ్యసనం స్వయంగా మనం చేసుకోవచ్చు కదా ఎంఓఓసిలో. నెక్స్ట్ కోర్సు క్రెడిట్స్ వారి సాధనల ఆధారంగా ఇవ్వబడతాయి. దీనిలో ప్రత్యామ్నాయంగా డిఓసిసి, ఎస్పిఓసిలు వచ్చాయి. ఎంఓఓసిలో సాధారణంగా క్లౌడ్ కంప్యూటింగ్ ఉపయోగపడుతుంది. లాస్ట్ ఒకటి ఇంపార్టెంట్ అని అడిగినారు. ఎంఓఓసిలో ఏది యూజ్ అవుతుందంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. మిగతాదంతా జనరల్ టాపిక్. ఎంఓఓసి అంటే ఫ్రీగా వచ్చే రిసోర్సెస్ అనమాట. తక్కువ రుసుముతో ఫీజుతోటి ఫ్రీగా కోర్స్ అనమాట. మెటీరియల్స్, వీడియోలు, ఆడియోలు, మనకి యాప్స్ అందిస్తున్నా చూడు, అలాంటిది అనమాట. ఓకేనండి, స్వయంగా చదువుకోవచ్చు కదా, అంతే. అలాగే అక్కడ క్రెడిట్స్ కూడా ఇవ్వబడతాయి. జనరల్ టాపిక్గానే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది. ఈ లాస్ట్ తోటి కొంచెం ఎగ్జాంపుల్స్, డిఓసి ఒకటి, స్పాక్, ఇవి ప్రత్యామ్నాయాలు ఆఫ్ ఎంఓఓసి అని ఒకటి, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది ఇంపార్టెంట్ అండి. స్వయం గురించి అయితే బిట్ అడిగినారు. భారతదేశ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎంఓఓసి కోసం స్వయంను ఏర్పాటు చేసింది. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీలు ఆన్లైన్ కోర్సులు భారత పౌరులకు అందించడం దీని మెయిన్ ఉద్దేశం అన్నమాట. స్వయం ద్వారా నాణ్యత కలిగిన కోర్సులు, మెటీరియల్స్, ఆన్లైన్ లెక్చర్స్, డిస్క్రిప్షన్స్, అసెస్మెంట్స్, క్విజ్లు అధ్యాపకులకు అందుబాటులో ఉంచడం జరిగింది. స్వయం ఎవరు చేయటండి? బై ఏఐసిటిఎన్ ఎంహెచ్ఆర్డి. దీని ద్వారా స్వయం అనేది నెలకొల్పబడింది. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. మనకి బిట్స్ ప్రాక్టీస్లో నుంచి తీసాను. నెక్స్ట్ క్లాస్లో బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తాం కదా, అప్పుడు ఇవన్నీ వస్తాయి. అదే 2022 టెట్లో అడుగున్నారండి. ఎంఓఓసికి ప్లాట్ఫామ్ ఓపెన్ ఈడిఎక్స్ అండి. ఇందులో ఎంఓఓసి అంటే ఏంటన్నాడు? ఎం ఫర్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అనమాట. ఎక్స్ప్లెనేషన్ డెఫినేషన్ అనమాట, ఫుల్ ఫామ్. డిఓఓసి అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేటివ్ కోర్సెస్. ఎస్ఓఓసి అంటే సెల్ఫ్ స్పేస్డ్ ఆన్లైన్ కోర్సెస్. స్వయం అంటే ఎస్ ఫర్ స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్ అనమాట. చాలాసార్లు టెట్లో ప్రతి షిఫ్ట్లోనూ అడిగారండి. ఇది ఎంఓఓసిని డిఫైన్ చేయమని ఫుల్ ఫామ్ అనమాట, అబ్రివేషన్. అలాగే డిఓసిసి, ఎస్ఓఓసి, స్వయం అనమాట. వీటి గురించి ఎక్కువ బిట్స్ అనేవి అడిగారు. ఇందాకటివన్నీ జనరల్ టాపిక్సే, ఇవి మాత్రం బిట్స్ టెట్లో ఎక్కువ ఈ ఏరియా నుంచి అడిగారండి. సో నెక్స్ట్ క్లాస్లో లాస్ట్ టాపిక్గా ఎంహెచ్ఆర్డి గురించి, అలాగే 2020 గురించి కూడా ఉంది. నూతన జాతీయ ఉద్యానం 2020 గురించి ఉంది. అదే లాస్ట్ టాపిక్. అది అయ్యాక మొత్తం అన్ని లెసన్స్ ఇప్పటివరకు చెప్పిన అన్ని లెసన్స్ ఐసిటి ఏ అండ్ బిలో గల మొత్తం ప్రాక్టీస్ బిట్స్ అన్నీ మనం ప్రాక్టీస్ చేద్దామండి. సో అక్కడితో ఐసిటి ఏ అండ్ బి కంప్లీట్ అవుతుంది. సో వీడియో అంత క్లారిటీ లేకపోయినా సరే కొంచెం పేషెన్స్తో ఇంతవరకు విన్నారండి. చాలా థ్యాంక్స్ అండి. బాయ్.